ఎమ్మెల్యే టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహణ. ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి వెల్లడి. రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. మధ్యాహ్న భోజనం పథకం కింద బడి పిల్లలకు రేషన్ను అందించే చర్యలు చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్. 25 కేజీల బియ్యం సంచులను ప్రిపేర్ చేయిస్తున్న నాదెండ్ల ఈ బియ్యపు సంచులను 40,000 పాఠశాలలకి 4,000 సంక్షేమ హాస్టల్స్ కి తరలిస్తామని స్పష్టం. ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం శ్రీ పాఠశాలల మంజూరు చేయాలని లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. పాఠశాలల ఎంపికలో ఎన్టీఆర్ జిల్లాకు తక్కువ ప్రాతినిధ్యం దక్కిందని ఆవేదన. ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టండని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్దారులకు నెల నెల ఇచ్చే రేషన్ బియ్యం సక్రమంగా అందేటట్లుగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేషన్దారులు ఒక నెల తీసుకోకపోయినా మిగిలిన ధాన్యం లెక్కలని తెలుసుకుంటున్నామని చెప్పారు. రేషన్ షాపులలో అవకతవకలు లేకుండా రేషన్ను సక్రమంగా జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. క్యూఆర్ ట్యాగ్ కూడా మేము పొందుపరిచి ఈ సంవత్సరం మన బడి పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం కింద 25 కిలోలు బస్తాలు ప్యాక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000 పాఠశాలలు, అదేవిధంగా ఒక 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా అందించడం జరుగుతుంది. మొదటి నెల చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది దాని గురించి ప్రత్యేకంగా చూసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందనే విషయం తెలియపరచడం జరిగింది. ఇంకా మెరుగుపరచడానికి కోసం ఎక్కడ కూడా ఆ గ్యాప్ లేకుండా ఎవరైతే రైతాంగం ఆ రోజు మన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవించుకుంటూ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రిఫర్డ్ వెరైటీ బియ్యం, సన్న బియ్యం ఏదైతే మనం సేకరించామో అది అంతిమంగా మన బిడ్డల కోసం ఉపయోగిస్తామని మాట ఇచ్చాం. దాని ప్రకారంగానే ఈ రోజున దాదాపు 2,50,000 మెట్రిక్ టన్నులు మధ్యాహ్న భోజనం పథకం కింద అందించబోతున్నాం. ఈరోజు గొల్లపూడిలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్లో తనిఖీలు చేయడం జరిగింది. డీలర్ల విషయంలో ఎక్కడైతే గత నెల సరుకు మిగిలిపోయిందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ కాస్త ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉండి వచ్చే నెల వాళ్ళు తక్కువ తీసుకోవాల్సిన సరుకు బదులు అదే సరుకు ప్రతి నెల తీసుకెళ్తున్నట్టు నాకు రికార్డ్స్లో తెలిసింది. సో ఈ రైస్ పక్కదారి పోకుండా ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఆ పారదర్శకత పెంచడానికి వీళ్ళందరినీ కూడా నేను కోరాను. మీరు ఖచ్చితంగా మనం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా 15 రోజులు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం శ్రీ పాఠశాలలు మంజూరు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలలు నడుస్తున్నాయని, విద్యా మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేస్తూ ఎంపిక ప్రక్రియను పునఃసమీక్షించాలని, మరిన్ని పాఠశాలల్ని ఎన్టీఆర్ జిల్లాకు మంజూరు చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్రాన్ని కోరారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఆ తర్వాత అందరూ సమానమేనని సీఎం ఆర్ఎఫ్ ఫండ్లో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ చెక్కులు అందిస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. అందరికీ తెలిసిన విషయమే, ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ని మళ్లీ గాడిలో ఎలా పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని మళ్లీ లైన్లోకి ఎలా తీసుకురావాలని చాలా కష్టపడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలకి వర్తమానంలో జరుగుతున్న ఇబ్బందులకు దృష్ట్యా పెట్టుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లో మన కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా నేను పర్సనల్ గా రికమెండ్ చేసి పర్సూ చేస్తే కూటమి తరఫున అందరూ ధన మన కుల మత రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా మనం అందరినీ కూడా టేకప్ చేసి చేస్తూ వచ్చాం. ఈ రోజు ముఖ్యంగా మనం ఎల్ఓఆర్ లో 33,98,000
710 రూపాయలు, ఒక 61 చెక్కులు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎల్ఓసి ఒక 24 చెక్కులు, 24 లెటర్లలాగా ఇవ్వటం, అదొక 40,10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎన్నికల వరకు మన విరోధులు కారు వాళ్ళు, మన ప్రత్యర్థులు మాత్రమే. కానీ ఒకసారి ఎన్నికలు అయిపోయినాక ఇక్కడ ఉన్న ప్రజానికానికి మొత్తానికి నేను ఎమ్మెల్యేని, మన మొత్తానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి రకమైన సందేహాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి, ఎందుకంటే ఎమ్మెల్యేని మీరు అందరూ ఎంతో కష్టపడి ఇష్టపడి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి పని చేయించుకోవాలని చెప్పి నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ, మా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా అందరూ చాలా మంది అందుబాటులో ఉంటున్నారు. దాంతోపాటు సుజనా మిత్ర వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు ప్రతి డివిజన్లో. వాళ్ళు పూర్తిగా వాడుకొని సమస్యల్ని నా నోటీసులో తీసుకురావాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాను. అది అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ నిత్యం ప్రసాదాలు పంపిణీతో పాటు ఎంతో నాణ్యమైన అన్నప్రసాదాన్ని భక్తితో అందిస్తున్న అన్నప్రసాద విభాగం వారు మంగళవారం అమ్మవారికి ఆషాఢ మాస సారెను సమర్పించారు. అర్జున వీధి శృంగేరి మఠం అమ్మవారి నిత్య అన్నదానం తయారీ కేంద్ర ప్రాంగణంలో ఉన్న అమ్మవారికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఊరేగింపుగా దేవస్థానానికి చేరుకొని అమ్మవారికి సారె, చీర సమర్పించారు.
వివిధ రకాల పంటలను ఒక క్రమ పద్ధతిలో పండించడం ద్వారా నేల ఆరోగ్యంగా మెరుగుపడుతుందని, తెగుళ్లు, కలుపు మొక్కలు వంటి సమస్యలతో పాటు ఎరువులు అవసరం తగ్గుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధితో పాటు రైతుల జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరగటం కూడా ముఖ్యమని చెప్పారు. కేరళలో సిపిఎం పార్టీ బలోపేతానికి కామ్రేడ్ అచ్యుతానందన్ చేసిన కృషి మరవలేనిదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కొనియాడారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఎంతో పారదర్శకమైన పాలన సాగించి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని కామ్రేడ్లు ప్రజల తరపున పోరాడాలని పిలుపునిచ్చారు. కాదు, సన్నీ అనేటటువంటి ఒక అతను కూడా ఈ ఏసా గృహాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ భారీ స్థాయిలో నిర్వహించేటటువంటి వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా ఇంకొకరిద్దరు కూడా వీళ్ళంత స్థాయిలో కాకపోయినా నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ స్థానిక పోలీసులకి, రాజకీయ నాయకులకు కూడా ముడుపులంతా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఛేదించాలి అంటే ప్రభుత్వం ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేయాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్లో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండేటటువంటి వాళ్ళతో వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రజలు ఏమడుగుతున్నారు అంటే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమనండి అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పెద్దాపురానికి చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నారు. ఊళ్ళో వృత్తి చేసేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వృత్తిలో ఉండి కూడా ఊళ్ళో వాళ్ళు ఎవరైనా బజార్లో వెళ్తుంటే వాళ్ళని పిలవరు. కానీ పొరుగురు వాళ్ళు ఎవరున్నారో ఎవరు లేరో తెలియకుండా అందరినీ కూడా వాళ్ళ ఇళ్లలోకి ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉంది. ఇది మాకు చాలా ఆందోళనకరంగా ఉంది. దర్గా వీధి అని అక్కడి బిజినెస్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది అరికట్టాలా అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. దీని మీద తక్షణం స్పందించాలా ప్రభుత్వం అని అడుగుతున్నాం. స్పందిస్తుందా లేదా అనే దాని మీద మీకు ప్రజల మీద విశ్వాసం ఉంటుందని చెప్తున్నాం. చినరాజప్ప గారు గతంలో హోమ్ మినిస్టరు. ఆయన ఆ నియోజకవర్గానికి ఆనాడు ప్రాతినిధ్యం వహించాడు, ఈనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంతవరకు నోరు తెరవలేదు. హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రక్కనే ఉన్నటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మిత్రులారా, ఆయన ఒక కామెంట్ చేశాడు, మనందరికీ గుర్తు ఉంది. పదే 30,000 మంది ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారు. ఈ అదృశ్యంలో ఎవరి హస్తం ఉందని మేము అడుగుతున్నాము. ఇలాంటి అమ్మాయిల్ని అదృశ్యం చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు విచారించలేదు అని ఇప్పుడైనా విచారిస్తారా? అయా పవన్ కళ్యాణ్ గారు, నోరు తెరవండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీ పార్టీ నాయకురాలే వినుత అనేటటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి బెడ్రూమ్లో ఫొటోస్ తీస్తే హెచ్చరిక చేశారు కదా బహిరంగంగా. మా అమ్మాయిలను ఏమైనా అంటే మీ తాట తీస్తాం కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడాడు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక ఆడపిల్ల సంసారాన్ని బహిరంగంగా వీడియోలు తీసేటటువంటి దానికి సిద్ధపడితే ఏమి శిక్ష వేస్తారు మీరు? ఎందుకని? మీ ఎమ్మెల్యేలే దానికి కారణం అని చెప్పేసి వస్తూ ఉంది. మీరు చర్య తీసుకోరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్నాయి. నిన్న ఒక ప్రియుడు చంపాడని వచ్చింది, కాదు అన్నయ్య చంపాడని వస్తూ ఉంది. పరువు హత్యలు జరుగుతున్నాయి, కులం పేరిట హత్యలు జరుగుతున్నాయి, ప్రేమ పేరిట హత్యలు జరుగుతున్నాయి. ఎవరు లేని దిక్కు మొక్కు లేనటువంటి ఒక ఆడపిల్ల, 14 ఏళ్ల ఆడపిల్ల 13 మంది అత్యాచారం చేశారంటే నీ పార్టీ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేశారని తెలుగుదేశం వాళ్ళు వైసీపీ, టీడీపీ అందరూ ఉన్నారు. మీ పిల్లల్ని బాగు చేసుకునే అవసరం, మన పిల్లల్ని బాగు చేసుకునే అవసరం, అట్లాంటి పిల్లలకి అండగా నిలబడేటటువంటి అవసరం ఉందా లేదా? వీటి మీద సీరియస్గా ఆలోచించాలనే ఉద్దేశంతోనే అత్యవసరంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము అత్యాచార వ్యతిరేక వేదిక తరఫున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే డీజీపీ గారిని కూడా ఇంటర్వ్యూ కోసం అడిగున్నాం. ఆయన ఈవినింగ్ కలవగలిగితే కలుస్తాం. దాంతోపాటు హోమ్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో ఆమె చేసినటువంటి ట్వీట్ ఈరోజు ఆ భారతి ఎక్కడుందో వాళ్ళందరికీ తెలుసు. ఆమెను తీసుకొచ్చి మీ కస్టడీలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమెతో పాటు ఆమె సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు అమ్మాయిని. సో పోలీస్ ప్రొటెక్షను అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మాయి బ్రతుకు తెరువు కోసం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక డిమాండ్ కూడా అడిగారు పెద్దాపురం వాసులు. అదేమిటి అంటే పెట్టి కేసులు పెట్టి వదిలేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎవరైనా మా ఇంటి ప్రక్కన నానా రభస జరుగుతుంది, వ్యభిచారం చేయిస్తున్నారు అని కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ నేమ్ని వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించకుండా వదిలేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వృత్తిలోకి వస్తున్నారు. వాళ్ళు వృత్తిలోకి రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి పునరావాస చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వేరే వృత్తి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైతే పోలీసులు వాళ్ళతో కొల్యూడ్ అవుతున్నారో వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పేటటువంటి పని కూడా చేయాల్సింది అనేది పెద్దాపురం వాసులు డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారనేది ప్రభుత్వం గుర్తించాలని, అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. విక్టిమ్ మాట్లాడుతుంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి, మెప్మా పీడీ దుర్గాబాయి, మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1400 మంది యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ ఇంటికి భారం లేకుండా ఉన్న ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేసినట్లే. 20 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నట్లు తెలియజేశారు. గారి సహకారంతో వారి క్యాంపస్ వారి వెనుగా ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే ఒక 1400 పైగా అందరూ కూడా పార్టిసిపెంట్స్ వచ్చున్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనకి ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేశారు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అదేవిధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటి నుంచి కూడా ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ది మినిమం శాలరీ 10,000 నుంచి 40,000 వరకు కూడా ఈరోజు అందించే కంపెనీలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ముందుగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 6వ సంతకంగా స్కిల్ సెన్సస్ మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దాని ముఖ్య ఉద్దేశం రానున్న ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబ్స్ని అందించాలి. అన్ఎంప్లాయిడ్ రహిత స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసుకోవాలి. ఎక్కడా కూడా నిరుద్యోగి ఉండకూడదు. అయితే ఒక ఉద్యోగిలా లేదంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా మారాలి. పూర్ టు రిచ్గా మన ఈ స్టేట్ డెవలప్ అవ్వాలి అనే ఒక కృత నిశ్చయంతో 6వ సంతకం దాని మీద పెట్టి దాని మీదే కసరత్తు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఈరోజు ఎంపిక కాని యువత ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏదైనా స్కిల్లో లోపించి ఉన్నారా, దాని మీద కూడా దృష్టి పెట్టి రికార్డ్ చేసుకొని కంపల్సరీగా రానున్న రోజుల్లో వాళ్ళకి స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో 4 స్కిల్ సెంటర్స్ని మనము ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్ మీద కూడా దృష్టి పెట్టి దానికి సంబంధిత నిపుణులతో వాళ్ళకి ఈ స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ నిరుద్యోగ యువత ఉండకూడదు. యువత సైడ్ ట్రాక్ పట్టి ఇటు గంజాయికి లేదంటే మాదక ద్రవ్యాలకి బలైపోకూడదు. వారు చక్కగా ఉన్నత శిఖరాలకి ఎదగాలి అన్నదే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఈరోజు విచ్చేసిన కంపెనీలకి అదేవిధంగా ఈ యువత అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది ఆర్గనైజ్ చేసిన సంజయ్ గారికి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి పూర్తిగా మా యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. అదేవిధంగా కంప్లీట్ స్టాఫ్ ఆఫ్ మనకి మాస్టర్ మైండ్స్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఒక సదవకాశం ఇచ్చినందుకు కూడా వారి స్టాఫ్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి యువత అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి ఉద్యోగాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ, మరొక అంశం జీతం మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా ముందు ఒక వర్క్లోకి వెళ్తున్నాము అనే ఒక నేపథ్యంతో జీతం ఎంత అయినప్పటికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ మనకి రావాలి, పిఆర్ డెవలప్ అవ్వాలి అనే ఒక పాజిటివ్ నేచర్తో ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా కంపెనీ వారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రకటించే ప్యాకేజ్ ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాస్త అన్ని కట్ చేసి మాకు ఇస్తున్నారు అనే ఒక మాట కూడా వినడం జరిగింది. సో కంపెనీ వారు అందరికీ కూడా ఫేర్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎంత ఇవ్వగలరో అంతే వాళ్ళకి డైరెక్ట్గా చెప్తే వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి, పర్వాలేదు. మా యువత అందరూ కూడా ఉద్యోగాలు చేయడానికి, పని చేయడానికి, ఎందులో దాంట్లో పనిలో నిమగ్నం అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈరోజు ఎలా అయిందంటే అండి, యువత ఇప్పుడు కంపెనీలు పెట్టుకుని వాళ్ళకి స్కిల్ నేర్పించి వాళ్ళ వర్క్లోకి మునిగే లోపు వాళ్ళు మేము ఇంకొక ఆపర్చునిటీ వచ్చిందని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వీళ్ళకి టైము, వాళ్ళ యొక్క అమౌంట్, డబ్బు ఇవన్నీ కూడా వాళ్ళు వెచ్చించిన తర్వాత ఆ యొక్క స్టూడెంట్ కానివ్వండి లేదంటే ఆ యొక్క అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి వేరే కంపెనీకి ఇంకెక్కువ శాలరీ వస్తుందని వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఇష్యూ రేజ్ అవుతున్నప్పుడు వాళ్ళు బాండ్స్ అడగడం తప్పులేదు. కానీ అయితే వాళ్ళ స్కిల్కి తగ్గ అమౌంట్ని వీళ్ళు ఇస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోకుండా ఒక అట్రాక్టివ్ ప్యాకేజ్ని వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు అన్నది నా అభిప్రాయం.
సార్ చెప్పిన విషయం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వచ్చిన ఏ కంపెనీ కూడా మీరు అన్నట్టుగా ఈ బాండ్ సిస్టమ్ కానివ్వండి, లేదంటే ఈ టర్మ్ మనకి అగ్రిమెంట్ సిస్టమ్ కానివ్వండి లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరూ పాల్గొని మంచి చక్కటి ఉద్యోగ అవకాశాన్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. సో ఈరోజు ఈ జాబ్ మేళాకి ముఖ్య ఉద్దేశం మేడం గారు చెప్పారు, చాలా బాగా మాట్లాడారు. ఇంకో ముఖ్య అతిథి మన మేయర్ గారు నాన్నగారు ఇంకా రాలేదు, వస్తున్నారు. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీంకి, అలానే వీళ్ళకి దశా దిశ చెప్పినటువంటి మేడం గారు కానీ, గల్లా మాధవ్ గారికి కానీ, మేయర్ గారికి కానీ కృతజ్ఞతలు. 2 పాయింట్లు చెప్తాను. ఒకటి, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దేశాన్ని ప్రేమించాలి, లేదా దేశానికి భారం కాకుండా ఉండాలి, లేదా దేశ సేవ చేయాలి అంటే మన యుద్ధంలోనే పాల్గొనక్కర్లా, సైనికులై ఉండక్కర్లా, ఇంటికి భారంగా లేకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు, ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు. సో అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్కిల్స్ నేర్పించి జాబ్స్ కూడా ఇప్పిస్తున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి కళని నిర్వర్తించేటువంటి లేదా నెరవేర్చేటువంటి ప్రక్రియ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నారు. అండ్ లోకేష్ గారిని కలిసినప్పుడు మేము చాలా క్యాషువల్గా మాట అన్నాం, సార్ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు కదా, దానికోసమైనా అంటే 20 కాదు, 20 అనేది అఫీషియల్, 20 దాటి మనం ఇవ్వాలి, మనం ఎంతో బాకీ ఉన్నాం, ఎక్కువ మంది యూత్ మనకు ఓట్లేసి గెలిపించారు అన్నారు. సో నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత, వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల వల్లే ఈ రోజున ఇటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా వచ్చింది. మేడం చెప్తారనుకోదా, చాలా మంచి పాయింట్ చెప్పారు. జీతాల కోసం వెయిట్ చేయకుండా మీకు అందుబాటులో ఉన్న ఉద్యోగం జాయిన్ అవ్వండి, స్కిల్ పెంచుకోండి, వర్క్ నేర్చుకోండి. నిజమైన ఆస్తి ఏంటంటే వర్క్ నేర్చుకోవటం, వర్క్ మ్యాన్షిప్. ఆస్తి ఏంటంటే స్కిల్. ఆ తర్వాత జాయిన్ అయిన కంపెనీలో ఒక 1 మంత్ ముందు చెప్పి, మరి వాళ్ళు కూడా వేరే వాళ్ళని తెచ్చుకోవాలి కదా, చెప్పి ఆ తర్వాత బెటర్ జాబ్ కోసం వెళ్ళిపోండి. అంతేగాని ఖాళీగా కూర్చోవద్దు. అతి విలువైన సమయం ఏంటంటే టైం. అతి విలువైన ఆస్తి ఏంటంటే టైంని వేస్ట్ చేసుకోవద్దు. బెస్ట్ ఎప్పటికీ దొరకదు. ఉన్న దాంట్లో బెటర్ ఆపర్చునిటీ ఏంటో చూసుకొని జాయిన్ అయ్యి 1 మంత్ నోటీస్ పీరియడ్ ఇచ్చి మంచి జాబ్ రాగానే వెళ్ళిపోయింది. ఆల్ ది బెస్ట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహణ. ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి వెల్లడి. 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. మధ్యాహ్న భోజనం పథకం కింద బడి పిల్లలకు రేషన్ను అందించే చర్యలు చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్. 25 కేజీల బియ్యం సంచులను ప్రిపేర్ చేయిస్తున్న నాదెండ్ల. ఈ బియ్యపు సంచులను 40,000 పాఠశాలలకి, 4,000 సంక్షేమ హాస్టల్స్ కి తరలిస్తామని స్పష్టం. ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం శ్రీ పాఠశాలల మంజూరు చేయాలని లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. పాఠశాలల ఎంపికలో ఎన్టీఆర్ జిల్లాకు తక్కువ ప్రాతినిధ్యం దక్కిందని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.